ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరిపాలనా తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలతోనే కాదు, అప్పుడప్పుడు తనలో దాగి ఉన్న మంచి మనిషిని బయట పెడుతూ కూడా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అలాగే ఓ మంచి పని చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. ఆర్టీసీలో ఇబ్బందుల్లో ఉన్న ఓ ఉద్యోగి విషయం తెలుసుకుని వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పొన్నం సీఎం ఆదేశాలను అమలు చేశారు. ఇంతకీ ఎవరా ఉద్యోగి? ఆ ఉద్యోగి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లోని చంద్రాయన్ గుట్ట దగ్గర ఉన్న షాహీనగర్లో ఉండే అమీన్ అహ్మద్ అన్సారీ ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాడు. బస్సులో విధుల్లో ఉన్న సమయంలో అంత ఎత్తులో చాలా ఇబ్బందులు పడుతూ విధులు పూర్తి చేస్తూ ఉంటాడు. సుమారు 4-5 ట్రిప్పులు చేయాల్సి వచ్చినప్పుడు 10 గంటల పాటు బస్సులో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నాడు. బస్సులో తల ఓ వైపు వంచుతూ, తల చాలా సమయంలో కిందకి దించుతూ పనిచేస్తూ ఫలితంగా మెడనొప్పి, నిద్రలేని వంటి సమస్యలతో తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నాడు. ఈ విషయం రీసెంట్గా రెగ్యులర్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ హైలైట్ అయింది. అన్సారీ ఇబ్బంది పడుతున్న సంగతి అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది. తక్షణమే స్పందించిన ఆయన అన్సారీకి ఆర్టీసీలోనే మరో ఉద్యోగాన్ని ఇచ్చేలా చూడాలని సంస్థ ఎండి సజ్జనార్కు సూచించారు. సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పోస్ట్ చేశాడు. ముఖ్యమంత్రి సూచన మేరకు అన్సారీకి ఆర్టీసీలోనే మరో ఉద్యోగాన్ని ఇవ్వగలరు అంటూ సజ్జనార్ను ఆదేశించారు. ఇప్పటికే తండ్రి చనిపోయిన పరిస్థితిలో అతని ఉద్యోగాన్ని అన్సారీ పొందారు. అర్హత ఇంటర్మీడియట్. వీటి ఆధారంగా అన్సారీకి అవకాశాన్ని కల్పించేందుకు సజ్జనార్ కూడా అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. రాజకీయంగా ఎంతటి వాడివేడి కామెంట్లు చేసుకుంటున్న వారైనా సరే ఒక్కసారి తమలోని మంచి మనిషిని ఇలా బయటపెడుతూ ఉంటారు. అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యర్థి పక్షాలపై ఎంతగా విరుచుకుపడుతున్నారో తెలుసు. శాసనసభ, శాసన మండలాల్లో ఎంతటి ఆవేశంతో మాట్లాడతారో మరి చూసాం. అలాంటి దూకుడు స్వభావం కలిగిన రేవంత్ రెడ్డి ఇలా అన్సారీ వంటి సామాన్యుడి విషయంలో సమస్య తెలియగానే స్పందించిన తీరుకు ప్రశంసలు అందుకుంటున్నారు. రేవంత్ మంచితనమే ఆయన రాజకీయ భవిష్యత్తుకు శ్రీరామ రక్ష అని అభిమానులంతా ఆశీర్వదిస్తున్నారు. అన్సారీ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.